నేడు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర హనుమాన్ మందిరాన్ని రక్షించడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమవుతున్న సందర్భంగా ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని హనుమాన్ మందిర పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, గత 15 రోజులుగా మేము అన్ని అధికారులకు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే కలెక్టర్ గారికి, ప్రజావాణిలో, అలాగే సిపి గారికి కూడా, పోలీస్ కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో, ఈరోజు జరుగుతున్నటువంటి మతోన్మాద వాతావరణంలో కూడా ఈరోజు ముస్లిం మతోన్మాదులు ఈ హటోనగర్లో ఉన్నటువంటి హనుమాన్ మందిరం చుట్టూ కూడా రేకుల షెడ్డుతో కంచె వేయడం జరుగుతుంది. ఇటు విషయాన్ని రక్షించమని చెప్పేసి కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. వారిని ఆ నిర్మాణాన్ని నిలిపివేయాలని చెప్పేసి కూడా మేము సిపి గారికి కూడా విజ్ఞప్తి చేసినాము. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ గత 15 సంవత్సరాల నుంచి కూడా మేము ఆందోళన చేయడం కారణంగా ఈరోజు ప్రభుత్వము 12 గుంటల భూమిని మాత్రమే మందిరాన్ని చెప్పేసి కూడా కేటాయించి అక్కడ ప్రభుత్వం దేవాదాయ శాఖ కూడా ఒక ఈవోని కూడా నియమించింది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈరోజు అక్రమదారులు మళ్ళీ తిరిగి ఇంతటి మతోన్మాద వాతావరణ పరిస్థితుల్లో కూడా వారు అక్రమంగా రేకుల షెడ్ నిర్మాణం చేయడం అనేది ఏదైతే ఉందో అది దురాక్రమణకుగా దారులుగా మేము దాన్ని భావిస్తున్నాము. కాబట్టి ఇమ్మీడియట్లీ తక్షణమే సిపి గారు కానీ, ఇక్కడ ఆర్డీఓ గారు కానీ 2458 2460 సర్వే నెంబర్లో అక్రమంగా నిర్మాణం చేస్తున్న కంచెలను తొలగించవలసిందిగా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అక్రమదారులను పై తగు చర్యలు తీసుకొని ఆ మందిరానికి రోడ్డును నిర్మాణం చేయాలని, అదేవిధంగా ఆ రోడ్డును రక్షించడం కోసం, రోడ్డు వైపు వెళ్ళడం కోసం, భక్తుల కోసం రోడ్డుని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము. అక్రమంగా నిర్మాణం చేస్తున్నటువంటి రేకులను కూడా తొలగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము.